అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సామర్లకోట్ల డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరికి ఘన నివాళులర్పించారు. ఈరోజు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చనిపోయి నేటికి 101 సంవత్సరం పూర్తయింది. ఏదైతే మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల హక్కుల కోసం తన 27వ ఏటనే ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజుకి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అలాగే యువజన సంఘం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు ఆశయాలు ముందుకు తీసుకోవడం కోసం నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మన్య ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల హక్కుల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా 27వ సంవత్సరం కాలంలోనే ఆయన అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు ఏదైతే మన్యవీరులు చేసేటువంటి ఆ యొక్క వారి హక్కుల కోసం జరిగేటువంటి పోరాటాలకి యువజన సంఘం అలాగే సిపిఎం పార్టీ వారికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం నాడు ప్రాణాలు అర్పించాడో 100 సంవత్సరాలు దాటినప్పటికీ నేటికి పాలక వర్గాలు ఆ యొక్క గిరిజనుల యొక్క జీవన విధానానికి ఆటంకపరుస్తూ ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయో శాసిస్తూ ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు ఊడిగలు చేసేటువంటి ఉద్దేశంతో మన్యులో ఉన్నటువంటి గిరిజనులందరినీ బయటకు తోలి ఈరోజు ఆ మన్య ప్రాంతాలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పగించడం కోసం నిరంతరం వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన్యం అభివృద్ధి చేస్తాం, ఆ రకంగా రోడ్లు వేస్తాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం, ప్రాజెక్టులు కడతాం అని చెప్పేసి అడవికి మన్యులో ఉన్నటువంటి గిరిజనులందరినీ దూరం చేసేటువంటి నిరంతర ప్రక్రియలు ఈరోజు పాలక వర్గాలు చేపడతా ఉన్నాయి. ఈ యొక్క చర్యలన్నింటినీ ఘర్షిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అలాగే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఏదైతే గిరిజనులు ఉన్నారో వారి యొక్క హక్కుల కోసం చేసేటువంటి పోరాటానికి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా అల్లూరి